హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ ఏంటో చూద్దాం. రహస్యం ఇదం జగత్. ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఈ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. గ్లాడియేటర్ 2 ఈ సినిమాని ప్రైమ్ వీడియో వాళ్ళు క్లైమ్ చేస్తుంది. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. లిస్ట్లో నెక్స్ట్ మూవ్ మనకి సిద్ధార్థ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన మిస్ యూ అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా. సో ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. December 27 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ మూవీ సింగం అగైన్. ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకున్న ఈ సినిమా December 27 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ యువర్ ఫాల్ట్. ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేస్తున్న ఈ సినిమా December 27 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి తనారా. ఈ సినిమాని సింప్లీ సౌత్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అనమాట ఇది. December 27 నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బూల్ బోయేగా 3. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 27 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవ్ మనకి సొరంగ వసూల్. ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 27 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి KCR. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 28 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2. G5 వాళ్ళు క్లైమ్ చేస్తున్న ఈ సినిమాని Jan 18 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బచ్చల మల్లి. అల్లరి నరేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. January 10 నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా మీకు కొంచెం ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి.